ఉప్మా చేస్తున్నానండి, మంచి ఉప్మా చేస్తున్నాను. నా ఒక్కదాని కోసం చేసుకుంటున్నాను. చాలు, ఒక టైం నీట్గా రుచికరంగా చేసుకుంటే సరిపోతుంది. ఇది బియ్యము రవ్వ, బొంబాయి రవ్వ కలిసిన ఉప్మా అండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇంతకు అలాంటి ఉప్మాలు కూడా మనం ట్రై చేయాలన్నమాట అప్పుడప్పుడు. అప్పుడు చాలా బాగుంటుంది. బాగా దీంట్లోనే నీళ్ళు వేయకుండా రోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే బియ్యం పొడి కదా. చిన్న ఉప్మా రవ్వ అయితే కొద్ది నీళ్ళకే ఉడికిపోయినట్టుగా అయిపోతుంది. ఇంకా దీంట్లోనే రోస్ట్ లాగా మనం అలా చేసుకుంటే ఖచ్చితంగా బాగా ఆ రోస్ట్లోనే బియ్యం కూడా ఇదే అయిపోతుంది, ఫ్రై లాగా అయిపోయి తొందరగా నీళ్ళు వేస్తే బాగా ఉడుకుతుందండి. ఉప్పు అంతా వేసేసాను. ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను, ఇందులో పడతాయి. ఎందుకంటే బియ్యం కదా, బియ్యం పిండి ఆ తర్వాత బొంబాయి రవ్వ కాబట్టి ఇదంతా ఉడికేతలకే టైం పడుతుంది బాగా. ఇంకా దీన్ని ఇలాగే వదిలేద్దాము, బాగా ఉడుకుతుంటుంది. బాగా ఉడుకుతున్నది, ఉడకని. ఎందుకంటే రవ్వ బియ్యం కలిసి కదండి ఇది బాగా ఇంత బాగా ఉడికితే అప్పుడు చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. చిన్నపిల్లలకు హాయిగా తినిపించండి ఈ విధంగా చేసి, బియ్యంతో రవ్వతో కలిసి చిన్నపిల్లలకు బాగా హాయిగా తినిపించవచ్చు. భలే ఉంటుంది. ఇంత ఈ ఉప్మా అండుగట్టకుండా ఈ విధంగా తిప్పుతున్నాను, అలాగే అన్ని చోట్ల బాగా ఉడికిపోవడానికి. ఇంకా దీంట్లో వేడి వేడి ఉప్మా దించినప్పుడు నెయ్యి వేసేసి ఊరగాయ వేసుకొని, పప్పల పొడి ఉంది అది వేసేసుకొని ఇంకా తినడమే, లాగించడమే అండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.